సూర్యాపేట జిల్లా పులిచింతల డ్యాం వద్ద మొసలి సంచారం కలకలం రేపుతూ ఉంది. డ్యాం ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో మొసలు సంచరిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మొసల సంచారంతో రాత్రిలో డ్యాం వైపు ప్రయాణించాలి అంటేనే జనం జడుసుకుంటున్నారు. మొసల బారి నుంచి రక్షణ కల్పించాలని అటవీ అధికారులను వేడుకున్నారు. సూర్యాపేట జిల్లా పులిచింతల డ్యాం వద్ద మొసలి సంచారం కలకలం రేపుతూ ఉంది. డ్యాం ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో మొసలు సంచరిస్తూ ఉన్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మొసల సంచారంతో రాత్రులు డ్యాం వైపు ప్రయాణించాలి అంటేనే జనం జడుసుకుంటున్నటువంటి పరిస్థితి. మొసళ్ల బారి నుంచి రక్షణ కల్పించాలి అని అటవీ అధికారులు వేడుకుంటూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా పులిచింతల డ్యాం పై మొసలి సంచారం మనం చూస్తూ ఉన్నాం. డ్యాం పై నుంచి మొసలి సంచారం చేస్తూ ఉంది. దీంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు కూడాను చుట్టుపక్కల గ్రామస్తులు కూడాను. ప్రస్తుతం ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటి మట్టం ఉన్నట్టు కూడాను మొసలు అయితే సంచరిస్తున్న నేపథ్యం ఇప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం గరిష్ట నీటి మట్టం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఎగువ నుంచి మొన్నటి వరకు కూడా ఎగువ నుంచి ప్రాజెక్టులన్నీ కూడా గేట్లు ఎత్తడంతో దిగువకు భారీగా వరద నీరు వచ్చింది. ఈ వరదల్లో ఇటు ముసలి కూడా తల్లి వచ్చిన అంటే దాంట్లో ఆ వరదలోనే వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా ఇటు పులిచింతల ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం ఉన్న సమయంలో ఇటు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా రైతులకు సంబంధించిన పొలాలలో అదేవిధంగా పలు గ్రామాల్లో అంటే బ్యాక్ వాటర్ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ ముసళ్ల సంచారం ఆ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది, ఆందోళనకు గురి చేసింది. తాజాగా ఇటు డ్యాం పైన రాత్రిపూట సంచారం ముసలి సంచారం చేయడం ఇటు సిబ్బందిని కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇటు డ్యాం అనేది ఎప్పుడు కూడా నిరంతరం నిఘా ఉంటుంది. అదేవిధంగా ఇటు నీటి మట్టం కావచ్చు లేకపోతే ఇతర విద్యుత్ ఉత్పత్తి లాంటి పనులకు నిమిత్తం రాత్రిపూట కూడా ఈ సిబ్బంది అంతా ఈ డ్యాం పైన సంచారం చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ముసళ్ళు ఇట్లా నేరుగా ఇటు అంటే గరిష్ట నీటి మట్టం ఉన్న నేపథ్యంలో ఒకవైపు నుంచి ఆ డ్యాం పైకి ఎక్కినట్లయితే అనుమానిస్తున్నారు. ఇట్లా డ్యాం పైకి ఏకంగా ఎక్కువ వస్తే ఇటు సిబ్బంది ఎలా పనిచేసుకోవాలి, సిబ్బందికి సంబంధించి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు పరిసర ప్రాంతాల్లో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఏం కాదు పాని బాబాయ్, దూకిద్దా కదా, ఇంకా దూకిద్దేగా.